నమస్కారం. ఎవరి గోల వారిది కార్యక్రమానికి స్వాగతం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైపోయాయండి. ఇంకేముంది, మాక్ అసెంబ్లీ కండక్ట్ చేసేసి నేను ఉత్తు స్పీకర్గా కూర్చుని ఎపిసోడ్ లాగించేద్దాం అనుకున్నానండి. కానీ అసలు స్పీకరే లేనప్పుడు నేను ఎందుకండి? అందుకే ఏం డిసైడ్ అయ్యానంటే అసెంబ్లీ గేటు బయట మాటు వేస్తాను. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పట్టుకుని మాట్లాడించి ఎపిసోడ్ లాగించేస్తాను. ప్లీజ్ జాయిన్ మీ. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. హే జాతిపిత, ఇన్నేళ్లుగా అసెంబ్లీలో జరుగుతున్న తిట్లకి రాట్లకి పాటలకి మంచికి చెడ్డకి యంత్రాంగానికి మంత్రాంగానికి అన్నిటికీ మౌన సాక్షిగా నువ్వే కూర్చుండిపోయావు బాబు. నా ఈ ఎపిసోడ్లో మన నాయకులంతా 4 మంచి మాటలు మాట్లాడేటట్టు సహకరించు జాతిపిత. స్వామి, ఎవరిని ముందు పంపిస్తున్నావు? గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. సార్, హే మహాత్మా, ఓల్డ్ మ్యాన్తో ఓపెనింగ్ ఏంటి? అయినా గుర్తుకు రావడం ఏంటి సార్? గుర్తుకు వచ్చి 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 ఇంకేం మిగల్లేదు సార్. అసెంబ్లీలో మీకేం పని సార్? ఇంట్లో కమ్మగా ఉండక ఎందుకు వచ్చారు సార్ అసలు మీరు ఇక్కడికి? ఏం మాట్లాడుతున్నావా? నిన్నటి దాకా ఈ అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్ గా కూర్చున్నట్టు వాడిని, అలాంటిది నేను ఇంట్లో ఒట్టిగా కూర్చోవాలంటే ఎంత కష్టం నీకే తెలుసా? అయినా మా రాజకీయ నాయకులకి అసెంబ్లీకి రావటం వ్యసనమనో దురలవాటనో అలాగే బారిషనో ఏదైనా అనుకో. క్యా బాత్ హై. అంతేకాకుండా ఈ అసెంబ్లీలో ఒక లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో ఎంత చక్కగా నేను కూర్చొని గంటల తరబడి గడిపేవాడిని. నీకేం తెలుసా? నీకేం తెలుసు బొచ్చు? అయినా ఏ మొగోడా నన్ను అసెంబ్లీకి రాకుండా ఆపేదే? నేను ఎమ్మెల్సీని. పక్కనే ఉన్నటువంటి మండలంలో నాకు అనేక పనులు ఉంటాయి. వెళుతూ వెళుతూ అసెంబ్లీకి వస్తా. నా పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటా. ఆ రకంగా నాకు గుర్తుకు రావాల్సినటువంటి విషయాలన్నీ కూడా గుర్తుకొస్తాయి. మధ్యలో నీకేమిటి నొప్పి? సరే సరే సార్, ఇంత వితండవాదం చేస్తే ఎవరేమనగలరు. కానీ సార్, మీరు అసెంబ్లీలో పుణ్యకాలం కాస్త సీఎంగా గడిపేశారు. మీరు అప్పుడు ఏ రెజల్యూషన్స్ పాస్ చేశారో మాకైతే ఏం గుర్తులేవు. కానీ ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారైనా ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తాడంటారా సార్? ఏం కిరణ్ కుమార్ రెడ్డి అవుతారా పాపం? ఈ అసెంబ్లీలోకి రాగానే ఆ స్పీకర్ సీట్ లో కూర్చోబోయాడట. సార్, ఇప్పుడు మీరు స్పీకర్ కాదు సీఎం అంటే తడబడి సీఎం సీట్ లో కూర్చున్నాడట. పైగా అతగాడు కూడా అలాగే తయారాడా. నన్ను మేడం గారు సీఎంగా ఎందుకు అనుకున్నారో తెలియదని ఈ విషయం పైకి చెప్పేశాడట. ఇప్పుడు 2014 అతగాడి టార్గెట్ గా పెట్టుకున్నాడు. 41 మంది ఎంపీలని మేడం గారికి అప్పచెప్పాలని చెప్పి అత్తగాడు కక్కడ కట్టుకున్నాడు. మరి ఆయన పని చేయనియాలి కదా. మరి రెజల్యూషన్ పాస్ చేయడం అంటే అంత ఈజీనా? ఈ చంద్రబాబు నాయుడు పాస్ చేస్తాడా? మరి అలాగే ఆ జగన్ బస్సులో అవతల ఉండనే ఉంది. మరి అదేవిధంగా చూసినట్లయితే ఈ ప్రకృతి కూడా విలయతాండం చేస్తూ ఉంది. రైతుల సమస్యలు ఎటు ఉండనే ఉన్నాయి. ఇవన్నీ పరిష్కరించాలంటే అతనికి కత్తి మీద స్వామినే పాపం. అందుకే అప్పుడప్పుడు నాకు ఫోన్ చేయవా కిరణ్, నీకు సలహాలు ఇస్తాను. ఇటు వచ్చి గవర్నర్ గిరి వచ్చే వరకు లేట్ అయినట్లుంది. అది వచ్చే వరకు నీకు స్టాండ్ బైగా థింక్ ట్యాంక్గా ఉంటానని చెప్పాను. అందుకే అతగాడి ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. సర్లేండి, మీ ఓల్డ్ థింకింగ్ ఆయనకి ఎందుకులే. కానీ లైబ్రరీలోకి వెళ్తే రిటైర్మెంట్ తర్వాత తోట పని అలాంటి పుస్తకాలు ఉంటాయి. ఏదైనా చదివి టైం పాస్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు కలుద్దాం. భలే సలహా ఇచ్చావా, వెరీ గుడ్. మా తోటలో కూడా క్రోటన్ మొక్కలు పెట్టాలి. వెళ్ళొస్తా. బంతే చామంతే ముద్దాడుకున్నాయి. డ్రైవర్, ఆ టాటా సఫారీ సరిగా పార్క్ చేయండి.
ఇదిగో సెక్యూరిటీ, మీరు వెళ్ళి టిఫిన్ చేయండి. ఆ టమాటా చట్నీ మాత్రం మిస్ కావద్దు, బ్రహ్మాండంగా ఉంది. ఆల్రెడీ ఆ గవర్నమెంట్ 11 కోట్ల సెక్యూరిటీ కోసం శాంక్షన్ కూడా చేసింది. ఓకే ఓకే, చెక్ కూడా పాస్ అయింది. ఏయ్ నువ్వేంటా ఇక్కడ దూరపాలు ఇక్కడ గడ్డలే లేవాలే? సార్ ఏం లేదు సార్, నేను ఎలాగో లోపలికి వెళ్ళలేను. ఎపిసోడ్లో మీరు ఏదైనా 2 ముక్కలు మాట్లాడతారని ఇక్కడ ఉన్నాను సార్. విషయం ఏంటంటే సార్, ఏయ్ ఏంటా దిక్కుమాల విషయం? నీకు అంతగా కావాలంటే ఆ మీడియా పాయింట్ దగ్గర వెయిట్ చేయాలి. మేము లోపల మాట్లాడచ్చు, ఆల్రెడీ అక్కడ చెబుతాం కదా. మళ్ళీ ఈ లోపే నీకైనా స్పెషల్ గా చెప్పాలా? ఆ మీడియా వాళ్ళు నేను ఒకటేనమ్మా, నాకేం స్పెషల్ లేదా? ఈ నంగి నాటకాలకి ఏం తక్కువ లేదు. ఇదిగో వెళ్ళేప్పుడు ఈయనకో లాలిపప్పు కొని ఉండే. సార్ ఈ లైలా తుఫాన్ సందర్భంగా వాయుగుండము తర్వాత మొత్తం నీట మునిగిన పంట విస్తృతంగా పర్యటించారు కదా సార్. ఓకే ఓకే, లోపలికి వెళ్ళి ఏం మాట్లాడబోతున్నారు సార్? బాగా కాక మీద ఉన్నానమ్మా. ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు రైతులను పట్టించుకోలేదంటారు. అది కదా మీకు తెలుసా, 40 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతాంగం పూర్తిగా నష్టపోయారు. కరెక్ట్ సార్. ఆ వైఎస్ అలాగే ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ పాలనలో మీకు తెలుసా ఏమిటి ఏమిటి తుఫాన్లు, ఏమిటి వరదలు, ఏమిటి వర్షాలు, ఏమిటి వడగళ్ళు. వరి, మినప, పత్తి, వేరుశనగ చేతికి వచ్చినట్టే వచ్చి నోటి దాకా వెళ్లేసరికి నీట మునిగిపోయి. అసలు ఈ రైతులను ఎవరు ఆదుకోవాలి? ఎవరు వాళ్ళకి అండగా నిలవాలని చెప్పండి. అందుకే ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. దీనిపైన పోరాడడానికి సిద్ధమయ్యాం. క్యా బాత్. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. తడిసిన వారికి మద్దతు ధర ఇవ్వాలి. అదే మాదిరిగా పంట బీమా కూడా ఇవ్వాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేమన్నా అంటే కమిటీ వస్తుంది, వాళ్ళు ఢిల్లీ నుండి రావాలి, హెలికాప్టర్ ఎక్కాలి, ముంపు ప్రాంతాలు చూడాలి, ఆ తర్వాత రిపోర్ట్ ఇవ్వాలి, ఆ తర్వాత శాంక్షన్ చేయాలి అంటారు. ఈ పుణ్యకాలం కాస్త గడిచేలోపు టైం కాస్త అయిపోతా ఉంది. మీకు తెలుసా అప్పుడెప్పుడో సంవత్సరం క్రితం కురిసినటువంటి వర్షాలకి నేషనల్ కమిటీ టీం మొన్న వచ్చింది. ఇట్స్ ఓకే. మొన్న వస్తే ఏం తెలుస్తుందా? వర్షాలు పడ్డ వెంటనే రావాలి, అంతేగాని దొంగల పడ్డ 6 నెలలకు వస్తే ఏం తెలుస్తుంది? అందుకే ఇవన్నీ మాట్లాడడానికి నేను లోపలికి వెళ్తా ఉన్నా. ఒక్క ప్రశ్న ఉంది సార్, ఈ చిన్న ప్రశ్న అడిగే లోపల విరామం.